నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా షణ్ముఖ్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అమిత్ షా నుంచి కూడా అపాయింట్మెంట్ దొరికే అవకాశం అయితే కనపడట్లేదు. సో జగన్ గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? అరెస్ట్ అవుతారా, లేదంటే పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందంటే మీరేమని చెప్తారు? ఖచ్చితంగా అండి, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి రెండూ చెప్పుకున్నా, గతమెంతో ఘనం, వర్తమానం దైన్యం, భవిష్యత్తు అంధకారం అనేదైతే ఖచ్చితంగా ఈ పదాలు జగన్మోహన్ రెడ్డి గారికి అన్వయించుకోవచ్చు అయితే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఢిల్లీలో లాబింగ్ చేయడం కోసము నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారికి ఆత్మగా చెప్పుకునే కేవీపీ గారు ఏ విధంగా అయితే ఉండేవారో, జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా విజయసాయి రెడ్డి గారు ఢిల్లీలో పనిచేశారనేది ఇది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీలోనే కాదు, ప్రతి ఒక్క పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్క శ్రేణికి, ప్రతి ఒక్క కార్యకర్తకు తెలిసినటువంటి విషయం. మరి ఈరోజు ఢిల్లీలో లాబింగ్ చేయడం కోసము జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో పార్లమెంటరీ పార్టీ అధినేత మిథున్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా రాజ్యసభ సభ్యుడైనటువంటి వైవి సుబ్బారెడ్డి గారికి ఈ బాధ్యతలు అప్పచెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అందరూ తెలిసినటువంటి విషయమే. మరి ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు హోంమంత్రి అమిత్ షా గారి యొక్క అపాయింట్మెంట్ తీసుకోండి, మీరు ఆ పని మీదే ఉండండి అని చెప్పేసి గత కొన్ని మాసాలుగా ఢిల్లీలో మకాం వేశారు అనేది అభిజ్ఞ వర్గాల బోగట్ట సమాచార ప్రకారము. వీళ్ళు సఫలీకృతమయ్యారా విఫలీకృతమయ్యారా అని అంటే విఫలీకృతమయ్యారు అని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే మనకున్నటువంటి అంతర్గత సమాచారం మేరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి బాధ్యతలు, అంటే కనీసం హోంమంత్రి కార్యాలయ సిబ్బందితో కూడా వీళ్ళు మేనేజ్ చేయలేకపోతున్నారు, లాబింగ్ చేయలేకపోతున్నారు. మరి అదేవిధంగా హోంమంత్రి అమిత్ షా గారు అపాయింట్మెంట్ తీసుకోవడం కోసం దాదాపు సంవత్సరం కాలం పాటు వీళ్ళు వేచి చూసినా కూడా స్టిల్ ఇప్పటికీ దొరకనటువంటి పరిస్థితి. అంటే వీళ్ళిద్దరూ ఫెయిల్ అయ్యారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరి మీద కోపడ్డారు, అంటే ఒక రకంగా ఈసడించుకున్నారు. మరి మీరు నేర్పరితనము కష్ట సమయంలోనే చేయాల్సి ఉంటుంది, కానీ అధికారంలో ఉన్నప్పుడు కాదు, కష్ట సమయంలో నేర్పరితనం పని చేస్తేనే గుర్తింపు ఉంటుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరి మీద సీరియస్ అయ్యారని చెప్పేసి ఒక అంతర్గత సమాచారం. మరి మీరేమంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ పరిస్థితి ఏంది అంటారు. దీంట్లో క్లియర్ కట్ ఓవరాల్ పాయింట్, అంటే ఓరియంటేషన్ వ్యూ తీసుకుంటే మనము పాయింట్ నెంబర్ 1 కాంగ్రెస్ పార్టీలో విలీనము లేదా కాంగ్రెస్ పార్టీతో పొత్తు. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2 బీజేపీ అధిష్టానము జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడమా చేయకపోవడమా. పాయింట్ నెంబర్ 3 ఇక్కడ ఉండేటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఒకవైపు మద్యం కుంభకోణంలో కేసులు, పాతవి సిబిఐ ఈడీ కేసులు, మరి మొన్నటిదాకా చూసాము అంటే ఒకవైపు వివేకానంద రెడ్డి గారి కేసు. సో ఇలాంటి కేసులు నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు. మరి పార్టీ పరిస్థితి ఏంటి? పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఈ మధ్యకాలంలో మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు, నానాటికి రోజు రోజుగా వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ప్రజల్లో అంటే ఒక వ్యతిరేకత భావంగా పెరుగుతున్నటువంటి నేపథ్యము. మరి ఈ 4 పాయింట్ల దృష్ట్యా ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కానీ, కాంగ్రెస్ పార్టీతో పొత్తు కానీ. మరి మనం ఆలోచించుకున్నట్లయితే ఒకవైపు షర్మిలమ్మ గారు పీసీసీ చీఫ్గా ఉన్నారు, రాజ్యసభ సభ్యురాలుగా వెళ్ళిపోయినప్పటికీ పీసీసీ చీఫ్గా నేను కొనసాగుతాను. డెఫినెట్గా నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీలో, అంటే కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా వైఎస్ఆర్సీపీ పార్టీని దగ్గరికి చేరనివ్వదు షర్మిలమ్మ అనేది ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. మరి షర్మిలమ్మ చెప్తే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంతా గుర్తింపు ఇస్తుందా అని అంటే 50-50 ఛాన్సెస్ అని అయితే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. మరి రెండో పాయింట్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు గతంలోనే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాంలో నన్ను సీఎం చేయనీకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు విశ్వ ప్రయత్నాలు చేశారు అని చెప్పేసి స్వయంగా ఆయనే చెప్పినటువంటి నేపథ్యం. మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా చేరనివ్వడు జగన్మోహన్ రెడ్డి గారిని. సో ఇక్కడ క్లియర్, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అంత ఈజీగా కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా చేరనివ్వరు ఎవరు? షర్మిలమ్మ, రేవంత్ రెడ్డి గారు. మరి రెండో పాయింట్ ఏంటంటే బీజేపీలో ఉన్నటువంటి హస్తిన పెద్దలు, అంటే మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, జేపీ నడ్డా గారు కానీ, లేకపోతే మిగతా ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఎవరైతే బీజేపీ పార్టీలో వీళ్ళ అపాయింట్మెంట్లు తీసుకోగలిగితే దగ్గరకు అవ్వచ్చు బీజేపీ అధిష్టానానికి అని చెప్పేసి ఏదైతే ఎత్తుగడ వేశారో, మరి బీజేపీ పార్టీ అధిష్టానము దగ్గరికి చేరనిస్తుందా లేదా అంటే ఖచ్చితంగా చేరనివ్వదు అనే ఊహగా, అంటే ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే
బీజేపీ పార్టీ ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉంది అంటే బీహార్ సీఎం నితీష్ కుమార్ జేడీయూ పార్టీ, మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎంపీల బలం వల్ల ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నది జగద్విదితము. ఇది అందరికీ తెలుసు. ఎలక్షన్లు ఇప్పుడే రావు, ఇది కూడా అందరికీ తెలుసు. మరి ఎలక్షన్లు ఇంకా 3 నుంచి 4 సంవత్సరాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇస్తే మరి ఏరి కోరి కోరివితో తలగొక్కున్నట్టు అని చెప్పేసి అమిత్ షా గారు భావించారేమో. కానీ 3 సంవత్సరాల వరకు జగన్మోహన్ రెడ్డి గారిని నా దగ్గరికి రానివ్వద్దండి దగ్గరికి అని చెప్పేసి ఆయన ఏకంగా సంకేతాలు పంపించారని చెప్పేసి అభిజ్ఞ వర్గాల భూగట్ట సమాచారం. మరి పాయింట్ నెంబర్ 3, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితి, ఒకవైపు మద్యం కుంభకోణం ఒక అడుగు దూరంలో ఉన్నారు. నాకు తెలిసి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము ఆయన యొక్క అనుచర గణం మొత్తము ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, గోవిందప్ప బాలాజీ, దిలీపు, చాణక్య, రాజ్ కసిరెడ్డి మొత్తం ఆల్మోస్ట్ వాళ్ళ క్వార్టరీలు ఉన్నటువంటి హేమీలను సైతం ఈరోజు అరెస్టు చేసినటువంటి నేపథ్యము. ఇంకొక అడుగు దూరంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పరిస్థితి ఏంది? ఒకవైపు మద్యం కుంభకోణము, వివేకానంద రెడ్డి గారి కేసు, మరొక వైపు పాతవి సిబిఐ ఈడీ కేసులు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోనుంది? ఖచ్చితంగా అరెస్టు చేస్తారనే ఊహాగానాల రీతే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షా గారు అపాయింట్మెంట్ కోరారు అనేది ఖచ్చితంగా ఇది చెప్పవచ్చు, ఖరాఖండిగా అనేది అయితే మనం చెప్పవచ్చు. మరి 3వ పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతూ ఉంది? విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోయారు, బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే జిల్లాలో బాగా ఆర్థిక వనరులు ఉన్నటువంటి నేత కానీ, అదేవిధంగా రాజకీయం చక్రం తిప్పగలిగినటువంటి నేతలు కానీ వీళ్ళందరూ ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఈరోజు విజయసాయి రెడ్డి గారు నాకు తెలిసి ఢిల్లీ మొత్తం అంతా లాబింగ్ చేసేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి నాయకుడు విజయసాయి రెడ్డి గారు. ఇది అందరూ ఒప్పుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆయన చేసినటువంటి సేవలు ఏంటివి అనేది అందరూ చూశారు. మరి అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రకాశం జిల్లాలో ఆయన ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి బలమైనటువంటి ఆర్థిక వనరులు ఉన్నటువంటి నేత, ఒక రకంగా రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి నేత. మరి ఇట జిల్లాకు నెల్లూరు జిల్లాకు చూస్తే గతంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇటువైపు టీడీపీకి రావడము. సో జిల్లాకు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి బలమైన ఆర్థిక వనరులు, అదేవిధంగా రాజకీయ చక్రం తిప్పికలైనటువంటి నేతలంతా ఒక్కొక్కరు కూటమి వైపు వెళ్ళడము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారి సర్కార్ కానీ అష్టదిగ్బంధనం చేస్తూ ఉంది. కాంగ్రెస్ గేట్లు క్లోజ్, బీజేపీ గేట్లు క్లోజ్, మరొక వైపు కేసులు. సో బీజేపీ పార్టీ నుంచి కూడా ఒక అష్యూరెన్స్ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలా వద్దా, లేకపోతే డిస్క్వాలిఫై చేయాలా వద్దా అనేది ఒక అష్యూరెన్స్ కూటమి ప్రభుత్వానికి ఉంది. సో అతి తొందరలోనే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు తప్పదనే నేపథ్యం ఆ వార్తలు కూడా ఊపందుకున్నాయి. మరొక వైపు డిస్క్వాలిఫై చేస్తారని చెప్పేసి గతంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా మాట్లాడినటువంటి మాటలు వైరల్ అవుతూ ఉన్నాయి. మరి ఏం జరగనుంది? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా రాజకీయాలకంటే ప్రజాప్రతినిధిగా రావడానికి, మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుందా ఉండదా అనేది ఇప్పుడు కూటమి ప్రభుత్వము తీసుకునేటువంటి చర్యలపై ఖచ్చితంగా ఆధారపడి ఉంటుందని అయితే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. సో ఇప్పుడు మీరు ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మిథున్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి బాధ్యతల్లో ఫెయిల్ అయ్యారనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. సో బీజేపీ క్లోజ్, కాంగ్రెస్ క్లోజ్, కూటమి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పరిస్థితి కనుమరుగైపోతుందని కొంతమంది ప్రజల్లో కూడా చర్చ నడుస్తూ ఉంది. మరి ఏం జరగనుంది అనేది అయితే అతి తొందరలో తేలనుంది అయితే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.